హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024లో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం అవ్వబోతుంది. బ్రహ్మ గత ప్రళయం పూర్తయిన తరువాత తిరిగి సృష్టిని ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది ఉగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్ర మాసంలో ప్రారంభం అవ్వడం వలన ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభ దినంగా పరిగణిస్తాము. ఉగాది తెలుగువారి పండుగ. ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు. ఈ ఉగాది పండుగ తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. తెలుగువారు ఎక్కువగా ఉపయోగించే చాంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజున చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. సంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు. జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్రశుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఋతునాం కుసుమాంకరం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువును అని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. అన్ని ఋతువుల కన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. చెట్లు చిగురించి పువ్వులు వసంత ఋతువు నేనే అని తన ముఖ్య విభూతులు చెబుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. ఉగాది తెలుగువారు జరుపుకునే ఎంతో ముఖ్యమైన పండుగ. ఉగాదిలోపు ఈ 6 వస్తువులను నుండి ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది. కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇంట్లో ఉన్న దరిద్రము, అప్పులు, కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులు కొత్త సంవత్సరంలో మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఉగాది పండుగ రోజు మనం ఎంత ఆనందంగా ఉంటే ఆ సంవత్సరం మొత్తం అంతే ఆనందంగా ఉంటామని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే అందరూ ఉగాది రోజు గొడవలు పడకుండా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఈ ఒక్కరోజు అందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు చికాకుగా ఉంటే సంవత్సరం అంతా ఏమేమో తెలియని ఆటంకాలు, చికాకులు ఎదురవుతాయి. ఉగాది రోజు అందరూ ఆనందంగా ఉండి పాజిటివ్గా ఈ సంవత్సరాన్ని ఆరంభించండి. ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా నోటిని అదుపులో పెట్టుకుని శుభాలను పలిగించే పనులు చేయాలి. ఇక ఎంతో విశేషమైన ఉగాదిలోపు కొన్ని వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. ఆ వస్తువులలో మొదటిది దక్షిణావృత శంఖం. ఉగాదిలోపు ఈ దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. లక్ష్మీ అనుగ్రహంతో ధనానికి లోటు రాకుండా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆల్రెడీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉన్నవారు మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. లేని వారు మాత్రం తెచ్చుకోవాలి. ఉగాది రోజు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పూజా మందిరంలో ఉంచి పూజించుకోవాలి. ఈ దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది. దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుంచే వచ్చాయి. దక్షిణావృత శంఖాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెప్పారు కనుక ఉగాదిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజా గదిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకంతా కలిసి వస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. రెండవది తాటాకు ముక్క.
తాటి ఆకు అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపము. అమ్మవారు చెవులకు కమ్మలుగా తాటి ఆకులను ఉపయోగించిందని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం. పూర్వం సంతాన వృద్ధి కోసం తాటి ఆకులను వాడేవారు. ఉగాదిలోపు చిన్న తాటి ఆకు ముక్కను తెచ్చి ఎర్రని వస్త్రంలో వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి మూట కట్టి పూజ మందిరంలో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇక మూడవది లక్ష్మీ గణపతి విగ్రహము. ఉగాదిలోపు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తెచ్చి మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు ఉండదు, సంపద అదృష్టము కలిసి వస్తుంది. కాబట్టి ఉగాదిలోపు వెండి లక్ష్మీ గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోండి. మీకు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఉగాదిలోపు తామర పూసలను లేదా తామర పూసల మాలను తెచ్చి పూజా గదిలో పెట్టుకుంటే మీకు రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే తామర పూసలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి ఎప్పుడూ తామర పువ్వు మీద కూర్చుని ఉంటుంది. తామర పువ్వు నుండి వచ్చే తామర పూసలు లేదా తామర పూసల మాలను తెచ్చి పూజా గదిలో పెడితే కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఐదవ వస్తువు ఏకాక్షి నారికేలము. మామూలు కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి, కానీ అరుదుగా దొరికే ఏకాక్షి నారికేలానికి ఒకే ఒక్క కన్ను ఉంటుంది. ఈ ఏకాక్షి నారికేలం బయట దొరుకుతుంది. ఈ ఏకాక్షి నారికేలం చాలా శక్తివంతమైనది కనుక ఉగాదిలోపు ఒక ఏకాక్షి నారికేలం ఇంటికి తెచ్చుకుంటే తప్పక కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక చివరిగా ఉగాదిలోపు లక్ష్మీ స్వరూపంగా చెప్పబడే లక్ష్మీ గవ్వలను, గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లు లక్ష్మీప్రదంగా మారుతుంది. ధన సమస్యలు తొలగి ధనలాభం కలుగుతుంది. ఉగాదిలోపు ఈ 6 వస్తువులను కానీ లేదా ఈ 6 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ వస్తువులు ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లేని వారు మాత్రం ఉగాదిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుని లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కొత్త సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండండి. కోకిల పాటలు, సన్నజాజి మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో, పచ్చని చెట్లతో వసంత ఋతువులో ప్రకృతి మాత కొత్త అందాలను సంతరించుకుంటూ కనిపిస్తూ ఉంటుంది. వసంత ఋతువు చైత్రమాసంలో మొదలవుతుంది. మనిషిని, మనసులో బుద్ధిని వికసింపచేసే ఆహ్లాదభరిత వాతావరణంలో చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. తెలుగువారి తొలి పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్యను ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి తీపి చేదుల కలయిక. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే కష్ట సుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. పచ్చడి కొరకు చెరుకు, అరటి పండ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు. ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో వేపకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే వేపను ఆరోగ్య ప్రదాయనిగా చెప్తుంది మన ఆయుర్వేద శాస్త్రం. ఉగాది పచ్చడి వెనుక ఆరోగ్యాలను కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. వేప పూత, కొత్త బెల్లము, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండుతో తయారు చేసి ఉగాది పచ్చడి తినడం వల్ల వాఫకత దోషాలు తొలుగుతాయని ఆయుర్వేదం చెప్తుంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒక్కమారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చే వరకు ఉంటుందని నమ్మకం. ఉగాది పండుగ వచ్చేలోపు అసలు ఉగాది పండుగలు ఎందుకు చేస్తారు, ఆ రోజు బ్రహ్మ ఏం చేశాడో తెలిపే ఈ పవిత్ర పురాణ కథను వింటే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం శౌనకాది మహామునులు ఉగాది పండుగ గురించి
అడిగి తెలుసుకోవడం కోసం సూతుడిని ఇలా అడిగారు. ఓ సూత పౌరాణిక, సృష్టి ఎలా ప్రారంభమైంది? ఉగాది రోజు బ్రహ్మ ఏం చేశాడు? విష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి కారణమేమిటి? మరి మత్స్యావతారం గురించి, మత్స్య పురాణం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు సవివరంగా వివరించు అని కోరుకుంటారు. దాంతో సూతుడు మత్స్య పురాణం గురించి ఇలా వివరిస్తాడు. ఓ మునులారా, నీళ్లు నారములుగా చెప్పబడుతుంది. అదే నీళ్లు నరులకు ప్రాణాధారం కూడా. అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అన్ని వైపులా ఒక వస్తువు కానీ ప్రాణం కానీ ఉండేది కాదు. అయితే ముందు సత్తు అనగా ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుంచి మహత్తు, దాని నుంచి అహంకారం, దాని నుంచి గుణాలు, అక్కడి నుంచి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలవర్ణమే ఉండేది. ఆ పరమాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్ర స్థాయి ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది. జలవరణంలో శయనించి ఉన్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలియబెట్టగా అందులో నురుగు పుట్టి 2 బుడగలు లేచాయి. ఆ బుడగల నుంచి భూమి ఆకాశాలు కల్పించబడ్డాయి. అలాగే భూమి మీద మన్ను, రాళ్ళు, కొండలు కూడా కల్పించబడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుని నాభి నుంచి ఒక కమలం జన్మించింది. నారాయణుడు ఒక తుమ్మెద అయ్యి కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు. తన తేజస్సును దానిలో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు. తరువాత ఆ కమలం నుంచి 8 భుజాలతో 4 ముఖాలతో బ్రహ్మ జన్మించాడు. అతను తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు. ఏం చేయాలో తోచక ఒక తామరతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు. లోపల నారాయణుణ్ణి గర్భకుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో, నదులతో, కొండలతో కల్పించగా కలవరపడి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఆ కమలంలో ఏమి చేయాలో తోచక ఒక చోట కూర్చుని ఉంటే తపస్సు చెయ్యు, తపస్సు చెయ్యు అనే మాటలు వినిపించాయి. అలా బ్రహ్మ తన చుట్టూ నివసిస్తున్న ప్రణవాన్ని ఉచ్చరిస్తూ కొన్ని వేల సంవత్సరాల వరకు తపస్సును చేయసాగాడు. అప్పుడు తనను నాభి కమలం నుంచి ఉద్భవింపచేసిన నారాయణుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలనే నిపముతో నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయడం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు. స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇప్పుడు ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపించింది. బ్రహ్మ పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఏకమయ్యారు. ఆ సాంగత్యం వల్ల బ్రహ్మ ముఖం నుంచి 6 అక్షరాల చొప్పున పుట్టాయి. అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది. తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుంచి దక్ష ప్రజాపతి మనసు నుంచి సహక, సనంద, సనత్ కుమారు, శనత్ జాతు అనేవారు జన్మించారు. వీరందరూ నివసించడానికి ఒక చోటు కావలసిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు కోటి సూర్యుల తేజస్సుతో జలాలను ఇంకింపచేశాడు. అప్పుడు బ్రహ్మ భూగర్భ, వసురాజు, ఉరువలోకాలు 7, అతల వితల సుతల తలారి అధోలోకాలను 7 నిర్మించాడు. ఈ లోకాలన్నింటిలో దేశాలు, రాజ్యాలు, నదులు, సముద్రాలు, పల్లెలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను, జీవరాశులను సృష్టించాడు. ఆ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ ఆ లోకంలో స్థితికి తగ్గట్టుగా కాల ప్రమాణాలు ఏర్పరిచాడు. ఆ జీవుల ఆయుర్దాయంలో 100 సంవత్సరాలుగా నిర్ణయించబడ్డాయి. 15 రెప్పల పాటు కాలము ఒక కాష్ట, 30 కాష్టాలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి దినం 15 ముహూర్తాలు ఒక పగలు, 15 ముహూర్తాలు ఒక రాత్రి, 15 దినాలు ఒక పక్షము లేదా అర్ధమాసము. ఇది మానవలోక కాల ప్రమాణంగా నిర్ణయించబడింది. మానవ సంవత్సరం ఒకటి గడిస్తే దేవతలకు ఒక అహోరాత్రుడు
అహోరాత్రులు కలిసి దినం అవుతుంది. 17,28,000 ఒక కృతయుగ ప్రమాణం, 12,96,000 త్రేతాయుగ ప్రమాణం, 8,64,000 ద్వాపర యుగ ప్రమాణం, 4,32,000 కలియుగ ప్రమాణం. ఈ 4 యుగాలు కలిపి మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మరొక 1000 మహాయుగాలు గడిస్తే ఒక రాత్రి. అంటే 2000 మహాయుగాలు గడిచిన తర్వాతే బ్రహ్మకు ఒక అహోరాత్రులు కలిసిన దినం అవుతుంది. ఇటువంటి దినాలు 30 అయితే ఒక మాసం, 12 మాసాలు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్దాయం. పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టిని ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది. దీనినే నైమితిక ప్రళయం అంటారు. ఈ ప్రళయ స్థితిలో 1000 మహాయుగాలు గడిచిన తర్వాత బ్రహ్మ మళ్ళీ సృష్టిని యథాపూర్వకంగా ప్రారంభించి అన్నిటినీ సృష్టిస్తాడు. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నం అయ్యింది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ద్రావిడ దేశమున సత్యవ్రతుడను ఒక రాజు ఉండేవాడు. అతడు మహాధర్మాత్ముడు, విష్ణు భక్తుడు కూడా. తాను సత్యమునే పలుకుతూ తన రాజ్యంలో వారందరినీ కూడా సత్యమును మాత్రమే పలకవలెనని శాసించి అట్లే రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అందుచేత అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. ఆయన ప్రతి దినమును ఆయన తనకు సమీపంలో ఉన్న కృతమాల నదికి పోయి స్నాన సన్యాసి కృతములను నెరవేర్చుకొని వచ్చేవాడు. ఒక రోజున స్నానము చేసి సూర్యుడికి ఆర్ఘ్యప్రదానం ఇస్తూ ఉండగా అతని చేతిలో ఒక చేప పడినది. దానిని అతడు నీటిలోనికి జార విడిచెను. మరలా నీటిని తీసుకున్నప్పుడు చేతిలో చేప కనబడి, రాజా, నన్ను పెద్ద చేపలు తినేయుటకు ప్రయత్నిస్తున్నవి, కాపాడుము అని కోరగా ఆ రాజు దానిని తన పాత్రలో వేసి తెచ్చుకున్నాడు. ఇంటికి అది మరునాటికి పాత్ర పట్టనంత పెద్దదిగా అయ్యింది. ఒక గంగాళము వంటి దానిలో వేశాడు. అది కూడా పట్టలేదు. ఆ తరువాత దాన్ని ఒక చెరువులో విడిచివచ్చాడు. మరునాటికి చెరువు పట్టలేనంత పెద్ద చేప అయ్యింది. అప్పుడు రాజు దానిని అతి ప్రయాసతో తీసుకొని పోయి సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ చేప రాజుతో పోయి, ఓయి సత్యవ్రత, నేను శ్రీమన్నారాయణ మత్స్యవతారం ఎత్తి ఉన్నాను. నీవు నన్ను భక్తి శ్రద్ధలతో కారుణ్యంతో నన్ను రక్షించినావు. 15 దినములలో ఒక ప్రళయము వచ్చుచున్నది. దానిలో సర్వ జీవరాశులు నశించిపోవును. ఈ లోకమునందు మహాసముద్రమైపోవును. నీ వంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో నశించుటకు వీలులేదు. ఒక పెద్ద నౌకను నిర్మించి దానిలో పునఃసృష్టికి అవసరమైన ఔషధములను, బీజములను వేసుకొని సిద్ధముగా ఉండుము. నీతో పాటు 7 ఋషులు కూడా నౌక ఎక్కుతారు. నేను అందరినీ ఆ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవ త్రాటిని నోటితో కరిచిపెట్టి లాక్కొని పోవచ్చు. ప్రళయం పరిసమాప్తించు వరకు మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పెను. అప్పుడు సత్యవ్రతుడు పరమానందము చెంది అన్నీయు సిద్ధం చేసుకుని ఆ దిన ప్రళయము వచ్చుటకై ఎదురు చూచుతూ ఉండెను. ప్రళయము ఆసన్నమైంది. ద్వాదశాదిత్యులు ఆకాశంలో ప్రకాశించిరి. ఆ ఎండలకును ఆ వేడికి తట్టుకోలేక భూత జలమంతయు నిప్పులతో వేసిన తిల్లల వలె మలమలా మాడిపోయిరి. అగ్నిహోత్రుడు విజృంభించి తన ప్రతాపమును చూపసాగెను. అంతా కాలమిట్లో గడిచిన తర్వాత పుష్కల వర్తములను మహామేఘములు కమ్మి మహావర్షము కురియసాగెను. దానితో సర్వము జలమయము అయ్యెను. నారాయణ అనుగ్రహం వల్ల సత్యవ్రతుడు బీజములతో నిండిన ఓడయు క్షేమంగా ఉండెను. ఆ సమయంలోన మహామీనము వచ్చి ఆ పడవ త్రాడునందుకొని నేను అప్పుడు 7 ఋషులు కూడా ఆ పడవలోకి దిగిరి. వీరందరూ కూడా మత్స్యావతారంలో ఉన్న నారాయణ కాపాడినాడు. 12 ఆదిత్యులు ఏమైపోయారు కానీ మహా అంధకారము అలుముకునెను. ఆ మీనము తేజస్సు 7 మహర్షుల జపము తప్ప అక్కడ చీకటి ఎంత కటిక చీకటిలాగా అలుముకునెను. ఆ ప్రళయమంతా కూడా అనగా బ్రహ్మ తిరిగి నిద్రలేచే వరకు మత్స్యము కాపాడుతూ వచ్చెను. అంటే మత్స్య అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ పడవను కాపాడుకుంటూ వచ్చాడు. ప్రళయము తగ్గి సూర్యోదయం అయ్యెను. అనగా
ద్వాదశ సాధించాలను ఉదయించిరి. ఎండలు కాయగా క్రమముగా నీరు ఇంకి భూభాగములు బయటపడెను. తరువాత సూర్యుడు ఒక్కడే మిగిలిన బ్రహ్మ మేలుకొని ఆ భూములపై మరలా సృష్టి చేయుటకు ప్రారంభించెను. కానీ సృష్టి చేయుటకు తగిన శక్తి సామర్థ్యములను కలిగించు వేదములు అతని వద్ద లేకపోయెను. వాటి గురించి వెతికి సోమకుడు అనే రాక్షసుడు తాను నిద్రపోవచ్చు ఉండగా అపహరించి సముద్రంలో దాగి ఉన్నాడని గ్రహించెను. శ్రీమన్నారాయణుడును మనసులో ధ్యానించెను. నారాయణుడు బ్రహ్మకు ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ అతనిని చూయించి ఇట్లు మనసులో స్తుతించెను. అది ఆది మధ్యాంతరహితుడైన ఓ మహానుభావా, నీవు సర్వమును తెలిసిన వాడవు. నీ వలన ఈ లోకములన్నీయూ కూడా పుట్టుతూ పెరుగుతూ చివరకు నశించుచున్నవి. నీ స్వరూపమును నీ మహిమను గ్రహించుటకు మేమెంతటి వారము. సర్వచరాచర సృష్టి అందును నీవు నిలిచి ఉండి చైతన్యముసంగిడి పరమాత్మవు నీవు. నీకు తెలియని విషయమేమి ఉన్నది? అయినను విన్నవించుచున్నాను, చెప్పుతూ ఉన్నాను, అవతరింపుము. నేను నిద్రకు ఉపక్రమించిన సమయం చూసి సోమకుడు అనే ఒక రాక్షసుడు నా వద్దనున్న వేదములను అపహరించి మహాసముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. వేదములు నా దగ్గర లేకపోవుట వలన క్షేత్ర సృష్టి చేయు సామర్థ్యము నాకు లేకపోవచున్నది. నా యందు కరుణించి ఆ వేదములను సంపాదించి నాకు అనుగ్రహింపుము అని ప్రార్థించెను. నారాయణుడు అప్పుడు 10 యోజనముల పొడవు గల ఒక సొరచేప రూపము దాల్చి బ్రహ్మకు కనిపించి, ఓ బ్రహ్మదేవా, విచారింపకు. నేను ఈ మహామత్స్యావతారుడనై వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నను ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని చంపి వేదములను తెచ్చి నీకు అప్పగిస్తాను అని సముద్రంలోనికి వెళ్ళి వెతకసాగెను. సోమకుడు వేదములను అపహరించి అవి ఏవో తినేడి పదార్థములు అనుకుని మిరింగివేసెను. కానీ అవి అతనికి ఆకలి తీర్చలేదు. ఆహారమునకై వెతుకుతూ ఉండగా మత్స్యరూపుడైన నారాయణుడు అతనికి కనిపించెను. అక్కడికి వచ్చెను. ఈ చేప తనకు ఆహారంగా వచ్చినది చాలా బాగున్నది అని తలచి ఆ రాక్షసుడు దీనిని మిరింగుటకై వచ్చెను. అతని ఎదురుగొనెను రాక్షసుడు. మహాబలవంతుడై కనుక వాడును యుద్ధమునకు సిద్ధమయ్యెను. వారిద్దరి మధ్య చాలా కాలము మహాసంగ్రామము జరిగెను. దానవుడు కదా మత్స్యమును నొప్పించుటకు ప్రయత్నించెను. కానీ విష్ణు ఆ దెబ్బలు తప్పించుకొని తోకతో నీటిని బాదెను. ఆ దెబ్బకు సముద్రపు నీరు 1 యోజన ఎత్తు వరకు ఎగిరెను. దానితో పాటు సోమకుడు యోజన కూడా పొడవైన ఎత్తుకు ఎగిరిపడెను. సోమకుడు కూడా చాలా ఆగ్రహం కలవాడై మత్స్య రూపంలో 2 చేతులను బట్టి పీడించసాగెను. మత్స్యము ఆ పట్టును విడిపించుకొని తన వాడి అయిన కూరలతో ఆ రాక్షసుని చీల్చి చెండాడి అతని కడుపుని చీల్చి అందున్న వేదములను ఒక దక్షిణావృత శంఖమును తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వచ్చి వేదములను అతనికి ఇచ్చి ఆ శంఖమును తాను ధరించెను. వేదములను ఇచ్చిన తరువాత బ్రహ్మతో, నాయనా, సోమకుడు మృంగుడి చేత వేదములు కొన్ని శిథిలమైనవి. జ్ఞాపకం ఉన్నంత వరకు వీటిని శిథిల రూపమును పూర్వము వలె చేసి నిర్మించిన చోట ప్రణవముతో పూజించి సమగ్రంగా చేయుము అని చెప్పి అదృష్టుడైనాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేశాడు. ఆ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు సౌనకాది మహామునులకు వివరిస్తాడు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే ఉగాది అని తప్పకుండా కామెంట్ చేయండి.